ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూలై 8, 9 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయం అయితే వీరికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనుల్లో మీరు విజయాలను సాధించబోతున్నారు. ఈ 2 రోజుల్లో అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు. ఈ సమయంలో ధనాదాయం పెరగబోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మాత్రం వీరికి శారీరక సౌఖ్యం ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో కొంచెం విశ్రాంతి పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి కార్యసిద్ధి పెరగబోతుంది. అన్ని రంగాల్లో మీరు దూసుకుపోతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంపూర్ణమైన ఆనందం మీకు దొరుకుతుంది. తలిచిన ప్రతి దాంట్లో విజయాలను సాధిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి పొందుతారు. ఈ సమయంలోనైతే బంధుమిత్రులతో కొద్దిపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు తెలిసి ఎవరికి సూరిటి సంతకం చేయకండి. ఈ సమయంలో డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతుంది, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రాబోతున్నాయి, జాగ్రత్త. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులనే మీరు చూస్తారు. ఈ సమయంలో గ్రహాల అనుకూలత వీరికి ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు తలచిన ప్రతి దాంట్లో విజయాలను అయితే సాధిస్తారు. ఈ సమయం అయితే మీకు చాలా శుభదాయకంగా ఉండబోతుంది. వీరికి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండటంతో ఏ వ్యాపారంలో ఉన్నా సరే మంచి లాభాలను చూస్తారు. రెట్టింపు లాభాలను అయితే మీరు పొందుతారు. ఈ సమయంలో మీరు విశ్రాంతి పొందుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులతో అయితే కొద్దిపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆచితూచి అడుగులు వేయండి. ఈ సమయంలోనైతే మీరు మంచి ఫలితాలనే పొందుతారు. ఈ సమయంలో మీకైతే ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. కార్యసిద్ధి మీలో పెరగబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.